లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికై దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. చాలామంది మనుషులు నమ్ముకొని, చాలామంది లోకంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను, ధనము, బలము కలిగినటువంటి వారిని నమ్ముకుంటూ వస్తూ ఉంటారు. అయితే నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడే నిన్ను తప్పకుండా రక్షించునని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నువ్వు ఏ ఆపదలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో తెలియదు, కానీ ప్రభుకి సమస్తము ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. ఆనాడు సింహాల బోనులో దానియేలును పడివేస్తున్నప్పుడు, దానియేలు సింహాల బోనులో వింటున్నప్పటికీ దేవుడు ఆయనను కాపాడుతూ వచ్చినాడు. ప్రిదోన్ బిడ్డలారా, సింహాల నోరులు మూసినటువంటి దేవుడు. ఎందుకంటే అనుదినము దానియేలు దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ వస్తున్నాడు కనుక ఆయన మాత్రమే ఆయనను తప్పించగలిగిన వాడని దానియేలు గారు నమ్మి ఉన్నారు. ఈరోజు నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిజంగా నిన్ను కాపాడేవాడని నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రిదోన్ బిడ్డలారా, ఇది మొదటిగా నువ్వు గ్రహించాలి. అదే రీతిగా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు మా దేవుడు కాపాడినను కాపాడకపోయినను మేము సేవిస్తున్నటువంటి దేవుని మాత్రమే మేము ఆరాధిస్తాము, ఆయనకు మాత్రమే మొక్కుతాము, కానీ లోకంలో ఉన్నటువంటి ఏ ప్రతిమకు కానీ, లోకంలో ఉన్నటువంటి వారు ఎవరికి మేము మొక్కము అన్నారు. కాబట్టి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అగ్నివాసన కూడా అంటకుండా వారిని దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఈరోజు నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన సమర్థుడని నువ్వు నమ్మితే దేవుడు తప్పకుండా నిన్ను కాపాడేవాడిగా ఉంటున్నాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో మాకు తెలియదు, కానీ దేవుడు సమస్తము ఎరిగినవాడు కనుక దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుడు తప్పకుండా నిన్ను ఈ దినాన రక్షించి విడుదల అనుగ్రహిస్తాడు. అలాంటి దీవెన దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.